బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మద్యం టెండర్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. టెండర్ల గడువు పొడిగింపును సవాల్ చేస్తూ 5 వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని హైకోర్టు ప్రశ్నించింది. లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు, కానీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. తెలంగాణ మద్యం టెండర్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. టెండర్ల గడువు పొడిగింపును సవాల్ చేస్తూ 5 వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని హైకోర్టు ప్రశ్నించింది. లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు, కానీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ హైకోర్టులో మద్యం టెండర్లపై ఈ రోజు విచారణ కొనసాగింది. అయితే ఒక గడువును పొడిగిస్తూ సవాల్ చేసిన 5 వ్యాపారులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ పైన కూడా వాదనలు కొనసాగాయి. ఎందుకంటే గడువును ఏ నిబంధనల ప్రకారం పొడిగించారని చెప్పి కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. వాదనలకు సంబంధించి చూస్తే మాత్రము ఏ నిబంధన ప్రకారం గడువును పెంచారని చెప్పి కూడా హైకోర్టు కూడా అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించింది. అయితే దీనిపైన మాత్రము లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తామని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కూడా సమాధానం ఇచ్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం సోమవారం డ్రా ఉంది కాబట్టి హైకోర్టు తీర్పుకు లోబడే డ్రా సంబంధించి కూడా నిబంధన ప్రకారమే జరగాలని చెప్పి కూడా హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇమ్రాన్ ఖాన్ అడ్వకేట్ జనరల్ ఏ విధమైన లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తారనేది మాత్రము ఇంకా హైకోర్టు సంబంధించి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నిబంధనలు ఉల్లంఘించి పూర్తిగా పొడిగిస్తూ టెండర్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఆ నిబంధనలు మాత్రము తమకు తెలియాలని చెప్పి కూడా 5 వ్యాపారస్తులు కూడా ఇందులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే పిటిషన్ల పైన ఈరోజు వాదన కొనసాగిన నేపథ్యంలో వాదన తర్వాత హైకోర్టు ఈ తీర్పును మాత్రము రిజర్వ్ చేసింది. అయితే ఇమ్రాన్ ఖాన్ అడ్వకేట్ జనరల్ మాత్రం దీనికి సంబంధించి లిఖిత పూర్వకంగా ఇచ్చిన దాని తర్వాత తీర్పు మాత్రం ఏ విధంగా ఉంటుందనేది మాత్రము వేచుడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మద్యం టెండర్లకు సంబంధించి చూస్తే మాత్రము అధికంగా ఈసారి టెండర్లు వచ్చాయి. దాదాపు 2630 షాపులకు చూస్తే 95,137 దరఖాస్తులు వచ్చాయి. అంటే దీనికి సంబంధించి పూర్తిగా చాలా పెద్ద మొత్తంలో కూడా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో 5 మాత్రము ఈ పిటిషన్ పైన వాదనలు కొనసాగించారు. అయితే లిఖిత పూర్వకంగా అడ్వకేట్ జనరల్ ఇచ్చిన దానిపైన తీర్పు మాత్రం హైకోర్టు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.
హైదరాబాద్ పరిధిలోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గూడ్స్ షెడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఉన్న గోడౌన్లో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్లో నిల్వ ఉంచి వైన్ బాటిల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా అగ్ని కీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అది మాకు వచ్చింది, నేను చేయనని చెప్పిన. హైదరాబాద్ మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గూడ్స్ షెడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఉన్న గోడౌన్లో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్లో నిల్వ ఉంచిన వైన్ బాటిల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా అగ్ని కీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అది మాకు వచ్చింది, నేను చేయనని చెప్పిన. వాడదే కదా, ఏం పేరు ఉందే వాడిది, సైన్స్, బయో సైన్స్ ఏదో ఉంది. అసలు ఏం జరిగిందనే తెలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ర్యాలీ అయిపోయిన ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గూడ్స్ షెడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఉన్న గోడౌన్లో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్లో నిల్వ ఉంచిన వైన్ బాటిల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా అగ్ని కీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కు ఫైర్ కంట్రోల్కు ఒక మెసేజ్ వచ్చింది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఒక గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇమీడియట్లీ మనము 6 వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరిగింది. కూకట్పల్లి, సనత్ నగర్, జీడిమెట్ల అండ్ అన్నపూర్ణ స్టూడియోస్, సికింద్రాబాదు, బ్రాంటో స్కైలిఫ్ట్, 2 రోబోలు, వాటర్ బౌజర్స్ అన్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్నది ఒక్కరు కాదు, ఇద్దరని పోలీసులు గుర్తించారు. ఇద్దరిని బస్సు ఢీకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. బైక్ పై శివశంకర్ తో పాటు స్నేహితుడు ఎర్రిస్వామి ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు కలిసి డోన్ కి వెళ్తుండగా బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఎగిరిపడ్డాడు. అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు గుర్తించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్నది ఒక్కరు కాదు, ఇద్దరని పోలీసులు గుర్తించారు. ఇద్దరిని బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే బైక్ పై శివశంకర్ తో పాటు స్నేహితుడు ఎర్రిస్వామి ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరూ కలిసి డోన్ కి వెళ్తుండగా బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఎగిరిపడ్డాడు. అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు గుర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, శాలిని, కర్నూలు బస్సు ప్రమాదము పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ఏదైతే కర్నూలు నుంచి డోన్కు వెళ్లే ప్రధాన రహదారి పైన సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ సంబంధించిన నిఘా కెమెరాలు ఉన్నాయి. అదే విధంగా శివశంకర్ కర్నూలు నుంచి డోన్ వైపుకు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆ శివశంకర్ ఎక్కడ ఆగారు అని చెప్పేసి కూడా పెట్రోల్ బంక్ లో కూడా సీసీ నిఘా కెమెరాలను పరిశీలించడం కూడా జరిగింది. శివశంకర్ అక్కడ పెట్రోల్ కోసమని 2 గంటల 20 నిమిషాలకు కూడా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. అక్కడ పెట్రోల్ పట్టే సిబ్బంది పూర్తిగా పెట్రోల్ పట్టిన పరిస్థితి కూడా లేదు. దాంతో ఆవేశంగా బైకును అట్లే 3 సార్లు తిప్పి అక్కడి నుంచి స్టంట్లు చేసుకుంటూ అయితే అప్పుడే కింద పడతాడా అన్న విధంగా ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ చూస్తే మనము స్టంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే బైకు శివశంకర్ తో పాటు వెనక ఎర్రిస్వామి కూడా ఉన్నారు. ఈ ఎర్రిస్వామిని డోన్ లో డ్రాప్ చేసేందుకు వెళ్తున్నట్టు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆ విధంగా ముందుకెళ్లిన శివశంకర్ ప్రమాదంలో మృతి చెందాడు బస్సు ఢీకొనడంతో. వెనక ఉన్న ఎర్రిస్వామికి స్వల్పంగా గాయాలయ్యా, అక్కడి నుంచి పరారైనట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనా కూడా రావడం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాద ఘటన గురించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదం ఎలా చోటు చేసుకుందని చెప్పేసి నిన్న కూడా ఫ్లోరెన్సీ నిపుణులు కూడా పూర్తిగా ఈ బస్సు దగ్ధం కావడానికి బస్సులో 400 సెల్ ఫోన్లను లగేజ్ క్యాబిన్ లో ఉంచడం ప్రధానంగా కారణమని కూడా నిన్ననే నిగ్గు తేల్చడం కూడా జరిగింది. అయితే ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ ఇటు ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రమాదం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పటి వరకు అందరినీ గుర్తించిన ఒక వ్యక్తిని కూడా గుర్తించలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి కూడా గుర్తించని వ్యక్తి కోసం హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఆ వ్యక్తి 50 సంవత్సరాలు ఉంటాయి అని కూడా నిర్ధారణ కూడా వచ్చారు. డాక్టర్స్ 50 సంవత్సరాల వ్యక్తి చనిపోయారని కూడా ప్రభుత్వానికి తెలపడం కూడా జరిగింది. ఆ వ్యక్తి గురించి ఎవరైనా ఆనవాళ్ళు తీసుకొని లేకపోతే ఎక్కడైనా స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైతే ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించాలని చెప్పేసి కూడా కర్నూలు కలెక్టర్ కూడా చెప్తున్నారు. ఘోర ప్రమాదం చోటు చేసుకున్న దానికి ఆ ప్రమాదానికి సంబంధించిన ఎలా జరిగింది అనేది పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. శాలిని, అలాగే మధు, ఇప్పుడైతే పోలీసులు ఎర్రిస్వామి పారిపోయాడు అని కూడా చెప్తున్నారు. సో మరి ఎర్రిస్వామి కోసం ఇటు పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఈ ఎర్రిస్వామి కనుక మనకి అంటే పోలీసులకు దొరికినట్టయితే అసలు ప్రమాదం ఎలా జరిగిందో కూడా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా శాలిని, ఎర్రిస్వామిని పోలీసులు విచారించేందుకు ఎర్రిస్వామి కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే నిన్న ప్రమాదంలో ఏదైతే బస్సు డ్రైవర్ ఉన్నారో ఆ బస్సు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అతను ప్రాథమికంగా ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగా ఆ విధంగా విచారణ చేయడం కూడా జరుగుతుంది. ముందుగా బైకును ఢీకొనడం జరిగింది. ఆ బైకు ఢీకొన్న వెంటనే రోడ్డు పైన బండి పడిపోయింది. ఆ బండిని బస్సు ఎక్కి 200 మీటర్లు ట్రావెల్ చేయడం జరిగింది. ఆ బస్సు కిందికి పల్సర్ బైక్ వెళ్లడంతో ఆ నిప్పురవ్వలతో మంటలు చెలరేగాయి. ఈ ప్యాసింజర్స్ ను రవాణా చేసే దీంట్లో గూడ్స్ కు సంబంధించిన ఏదైతే 400 సెల్ ఫోన్స్ ఉన్నాయో ఆ సెల్ ఫోన్స్ ను లగేజ్ క్యాబిన్ లో ఉంచడం కూడా జరిగింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. పేలుడు పదార్థాలను ట్రావెల్ చేయకూడదని చెప్పేసి పూర్తిగా తెలుస్తుంది. ప్రయాణికులు ఒకవైపు 40 మందిని తీసుకెళ్తూ పేలుడు పదార్థాలు 400 సెల్ ఫోన్లను ఈ బస్సులో ఇంత నిర్లక్ష్యంగా తీసుకొని రావడము ఇది ప్రమాదానికి కూడా కారణం అని చెప్పేసి పోలీసులు నిన్ననే ఫోరెన్సిక్ నివేదికలు కూడా ఇచ్చారు. పోలీసులు దీన్ని మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ సెల్ ఫోన్స్ మంటలు అధికం చేయడానికి కారణమయ్యాయని కూడా, అంటే ఎవరైతే నిద్రిస్తున్నారో వారు మేలుకునే లోపే ఈ ప్రమాదం క్షణాల్లో జరిగిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ సంఘటన పైన పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక వ్యక్తి చనిపోయారు. ఆ వ్యక్తికి సంబంధించి ఎవరు బంధువులు కానీ ఎవరు కాంటాక్ట్ కాలేదు. ఆ బాడీ ట్రేస్ అవుట్ కావాలి. అదే విధంగా బైక్ పై ఉన్న ఎవరైతే శివశంకర్ ఉన్నారో శివశంకర్ మృతి చెందారు. శివశంకర్ వెనక ఎవరున్నారు, వెర్రిస్వామి అక్కడ కింద పడి తప్పించుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వెర్రిస్వామి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారు. 2 డ్రైవర్లో ఒకరు నిన్ననే అదుపులోకి తీసుకున్నారు, మరొకరిని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఆ డ్రైవర్ చెప్పిన వివరాలను బట్టి పోలీసులు ఇంకా మరింత కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. చాలు. అలాగే మధు, మరి ఈ రోజు అదుపులోకి తీసుకున్న డ్రైవర్ దగ్గర నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ అందుతున్నాయి పోలీసులకి? ఖచ్చితంగా శాలిని, ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పక్కనున్న డోర్ లోంచి కో డ్రైవర్ ను అప్రమత్తం చేసి దిగి పారిపోయినట్లు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఏం చేయలేని పరిస్థితి, ఒక్కసారిగా శబ్దం వచ్చేసరికి అతను కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టానని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అతను కొద్దిగా అక్కడే ఆగి వీరిని అప్రమత్తం చేసి కొద్దిగా ఎనికి సైడ్ ఉన్నటువంటి ఇంకొక అత్యవసర ద్వారం ఉంటది, దాన్ని తీసినట్లయితే కనుక మరికొంతమంది ప్రాణాలతో బయటపడేవారు. కానీ అతను ఆ విధంగా చేయలేదు. డ్రైవర్ కూడా తన సర్టిఫికెట్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి లైసెన్స్ తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది పోలీసుల విచారణలో. గతంలో కూడా ఒక చెట్టుకు ఇతను డ్రైవింగ్ చేస్తూ ఒక చెట్టును బలంగా ఢీకొనడం జరిగింది. అందులో క్లీనర్ కూడా మృతి చెందారని చెప్పేసి కూడా ప్రాథమికంగా పోలీసులు అతని దగ్గర నుంచి సమాచారం సేకరించారు. అయితే అతను ఆగి ఏదైనా వీరిని రక్షించాలని ఆలోచన చేసింటే ఇంత ప్రమాదం సంభవించేది కాదని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ సెల్ ఫోన్స్ ఒక్కసారిగా బ్యాటరీలు 400 సెల్ ఫోన్స్ ఒక్కసారిగా పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువ అయిందని చెప్పేసి కూడా డ్రైవర్ చెప్తున్న విషయం. శాలిని. రైట్, థ్యాంక్ యూ మధు. కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్నది ఒక్కరు కాదు, ఇద్దరని పోలీసులు గుర్తించారు. ఇద్దరిని బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. బైక్ పై శివశంకర్ తో పాటు స్నేహితుడు ఎర్రిస్వామి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు కలిసి డోన్ కి వెళ్తుండగా బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఎగిరిపడ్డాడు. అయితే అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు. లైసెన్స్ ఎక్స్పైరీ అయిన బస్సులను నిలిపివేస్తున్నారు. నెల్లూరు ఘటనతో మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు దాడులను ముమ్మరం చేశారు. ప్రత్యేక టీంలతో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అవి ఎక్కడ అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంత ఇదిలో వాళ్ళు అక్కడికే వెళ్ళి కొట్టుకోవాలని తెలియదు కదా. ఈ దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఎక్కడ ఉంటే దానివల్ల టైం వేస్ట్ అవుతుంది కదా మీకు. వాళ్ళకి ఏమైతే వెహికల్లో ఎక్కగానే, ఇప్పుడు మనం ఫ్లైట్లలో ఎట్లయితే ఎక్కినప్పుడు మీరు వాళ్ళందరూ చెప్తారు కదా సేఫ్టీ రూల్స్, ఇది అయితే పారాషూట్ ఎక్కి వెళ్ళాలి, ఈ ప్రాబ్లం వస్తే. అట్లనే మీరు ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డోర్ ఓపెన్ అవ్వని పరిస్థితి నిన్న జరిగిన తర్వాత అయినా మీరు డైలీ ఇక్కడ నించొని వాళ్ళకి చెప్పాలి, ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్, దీని దగ్గర హ్యామర్ ఇక్కడ ఉంటుంది, ఇది ఎట్లా తీయాలి, మినిమం వాళ్ళకి తెలియాలి కదా. మేము డిపార్ట్మెంట్ వాళ్ళ మాకు ఒక ఐడియా ఉంటుంది. ప్యాసింజర్లు ఇందాక ఇంకొక డ్రైవర్, మీ డబల్ డ్రైవర్ చెప్తున్నాడు అక్కడ రాసి ఉంటుందని. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు చెప్పాలి తెలుగు హిందీ, లేకపోతే అనౌన్స్మెంట్ పెట్టేయాలి. సేమ్ ఫ్లైట్స్లలో లాగా ఈ సెకండ్ సీట్ దగ్గర రెండో సీట్ దగ్గర ఉంటుంది అంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. అవునా కదా అండి? నిన్న జరిగిన తర్వాత ఇప్పుడు అందరు ప్యాసింజర్లు అడిగిన ఎక్కడ ఉంది ఎమర్జెన్సీ, వాళ్ళు అది ఈడ కొట్టుకుంటే టైం అంతా వెయిట్ చేసుకుంటారా కాదా? ఎవ్రీ సీట్ దగ్గర అయితే ఉండదు కదా, అనౌన్స్ చేయాలి, చెప్పాలి. ఇప్పుడు హ్యామర్ ఉంటుంది, ఆ హ్యామర్ తోనే పగులుతుంది. ఆ హ్యామర్ ఎట్లా తీయాలి, ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? మినిమం మీరు చెప్పాలా. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. జోర్డాన్ లో పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు రవాణా ఖర్చును భరించి వలస కార్మికులను తెలంగాణకు తీసుకొచ్చారు హరీష్ రావు. శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న కార్మికులు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జోర్డాన్లో అనేక కష్టాలు అనుభవించిన తమను ఆదుకొని స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశారని హరీష్ రావును కొనియాడారు వలస కార్మికులు. తాము తిరిగి తెలంగాణకు వచ్చేందుకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతల దృష్టికి తమ సమస్యలను విన్నవించుకున్నా ఎవరూ స్పందించలేదన్నారు. తమను తిరిగి స్వస్థలాకు తీసుకొచ్చిన బీఆర్ఎస్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు.
ఇక జోర్డాన్లో కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. కడుపు నిండా తిండి కూడా లేకుండా ఉన్నామని, ఎన్నో బాధలు అనుభవించామని కార్మికులు హరీష్ రావు ఎదుట కంటనీరు పెట్టుకోగా వారికి ధైర్యం చెప్పి ఇక్కడే ఉపాధి, ఉద్యోగ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రను వీడాలని, విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెట్టి వారి కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు మనకి అధికారం కట్టబెట్టింది ఆపదలో ఉన్న ప్రజల్ని కాపాడుకోవడానికి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది బతుకుదెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమైతా ఉన్నాయి. అలాంటి 12 మంది తమ్ముళ్ళు, ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ, షుగర్లు, రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్ లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువతీ యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్ లో ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత. ఇవాళ 2 ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ 12 మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఈ 12 మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నది, ఈ 12 మందే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు, కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను, తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను, చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు, గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని, వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని, నిధులు పెడతామని చెప్పారు. 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు. ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. మన రాష్ట్రం నుంచి ఇలా 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలిచింది, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి అని, కానీ స్పందన రాలేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం, విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దుబ్బాక మండలం, దుబ్బాక గ్రామం, సిద్దిపేట జిల్లా సార్. జోర్డాన్కు అగ్రికల్చర్ వీసా పైన లేబర్గా వెళ్ళినాం సార్. అక్కడ పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్. ఇజ్రాయెల్ బార్డర్ సార్, బాంబులు సరిహద్దులు ఉన్న ప్లేస్, అక్కడ నుంచి రావడం చాలా ఇబ్బంది సార్. అక్కడ అధికారులతోటి, కంపెనీ నాయకులతోటి, కంపెనీ అధికారులతోటి మాట్లాడి హరీష్ అన్న గారు కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి మా ఇంటోళ్ళకు ఫోన్ చేసి భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇలాంటి నాయకుడు మాకు ఈ జిల్లాలో మేము ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం సార్. మా టికెట్ డబ్బులు మా దగ్గర లేకుంటే టికెట్ డబ్బులు సారే సొంతంగా భరించడం జరిగింది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోరు సార్. మమ్మల్ని పట్టించుకుంది ఒకడే నాయకుడు మాకు, హరీష్ అన్న. మేము ఫోన్ చేస్తే హరీష్ అన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకుంది. మాకు హరీష్ అన్నతోటే మేము ఇండియాకు రాగలిగినాం సార్. మేము మాకు దేవుని లెక్క వచ్చి హరీష్ సార్ మాకు సహకరించింది సార్. మా కుటుంబ సభ్యులకు అందరికీ మమ్మల్ని చాలా ఆదరించిండు, భరోసా ఇచ్చి మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకురావడం జరిగింది హరీష్ రావు సార్ గారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వీళ్ళక ఈరోజు ప్రజలు ఓటేయాల్సింది. ఎన్నో మర్డర్ కేసులుండి, రేప్ కేసులుండే వాళ్ళకి మీరు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇవాళ పోలీసు వాళ్ళందరూ కూడా, ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా, వెస్ట్ జోన్ పోలీసులందరూ కూడా ఇవాళ ఈ గూండాలను, రౌడీలను కాపాడి
న్యాయబద్ధంగా ఇవాళ ఎన్నికలు జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళని ఎట్లయినా అణిచివేయాలని చెప్పి పనిచేస్తున్నారు. ఇవాళ బాబా ఫజీద్దీన్ అనే వ్యక్తికి 2 గన్మెన్లు ఇచ్చిండ్రు. మరి బోరబండలో, రహమత్ నగర్లో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తారు అబ్బాయి, మీరు అర్జెంటుగా వచ్చి మధురానగర్ పోలీస్ స్టేషన్, లేకపోతే బోరబండ పోలీస్ స్టేషన్, లేకపోతే జూబ్లీహిల్స్ పోలీసులకు వచ్చి అటెండ్ కండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకెక్కడుంది రూల్ ఆఫ్ లా? ఇలా मैं ये असदुद्दीन ओवैसी साहब को ये सवाल पूछना चाहता हूँ. आप पूरा देश में आप बोल रहे कि मैं माइनॉरिटीज का वॉइस हूँ, अच्छा है, लेकिन ये माइनॉरिटी समाज से एक आईएएस ऑफिसर आया, ACIM रिजवी, एकदम ईमानदार आईएएस ऑफिसर. आईएएस ऑफिसर के जॉब इतना आसान से नहीं आता किसी को, 3 साल 4 साल मेहनत करना पड़ता. वो पूरा मेहनत करके एग्जाम लिख के आईएएस बनने के बाद तेलंगाना और आंध्र प्रदेश कैडर में आने के बाद आज आपके प्यारे प्यारे कांग्रेस सरकार, रेवंत रेड्डी सरकार, वो आईएएस ऑफिसर के ऊपर झूठी इल्जाम लगा के बाहर फेंक दे. इसके वजह से वो इस्तीफा देके घर में बैठे रोते हुए. क्या आपको ये नहीं दिख रहा असदुद्दीन साहब? मैं अकबरुद्दीन ओवैसी, आपको ये नहीं दिख रहा क्या? ये नाइंसाफी आपको नहीं दिख रहा क्या? रेवंत रेड्डी से आप इतना प्यार कर रहे, ये माइनॉरिटी समाज से बहुत रेयरली आईएएस ऑफिसर्स बहुत मेहनत करके आते. ऐसे लोगों को आज जूपल्ली कृष्णा राव उसके खिलाफ एक्शन लो करके चीफ सेक्रेटरी को एक लेटर दे दिया. तो आप फिर जाके माइनॉरिटीज को आप जाके पूछ रहे हमको वोट डाल दो. किस लिए वोट डालना? इतना बड़ा धोखा देके आप आईएएस ऑफिसर को पूरा इस्तीफा दिए तक आप लोग परेशान करके आज फिर वही माइनॉरिटी के समाज के पास जाके आप ఓట్ మాంగ్ रहे. అదే విధంగా గురుకుల పాఠశాలలో వీళ్ళు ఇవాళ ఎంత కుంభకోణాలలో మునిగిపోయినట్టే కాంగ్రెస్ వాళ్ళు. మొన్ననే చూసిండ్రు మీరు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయి కొండా సురేఖ గారి ఇంటి దగ్గరికి పోయినరు. ఆ కొండా సురేఖ గారి ఇంటి దగ్గరికి పోయిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇవాళ ఎందుకు పోయినరో ప్రపంచానికి చెప్పలేని పరిస్థితి. ఎవరికి తెలియదు, వీళ్ళు ఎందుకు పోయినరో తెలియదు. పోతే మరి మా ఎక్కడికైనా పోవచ్చు, మరి మేము కూడా చెప్తే మా ఇంట్లోకి వస్తారా? లేకపోతే మేము పలానోళ్ళ దగ్గర పోమంటే పోతారా టాస్క్ ఫోర్స్ వాళ్ళు? పోరు. మరి కొండా సురేఖ దగ్గర ఇంటికి పోయినప్పుడు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? కొండా సుష్మిత బాజాబ్తో చెప్పింది. ఏమని చెప్పింది? ఇవాళ రోహిన్ రెడ్డికి గన్ను రేవంత్ రెడ్డి ఇచ్చిండు, ఆయన గెస్ట్ హౌస్లో సుమంత్ను బెదిరించిండో, దక్కన్ సిమెంట్ను బెదిరించిండో, మొత్తం మీద గన్ను కామన్ పాయింట్. గన్ను పట్టుకోవడం లైసెన్స్ లేకుండా ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం నేరం. మరి ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం మీరు కేసు రిజిస్టర్ చేసిండ్రా? సువోమోటో కేసు రిజిస్టర్ చేసిండ్రా? చేయలే. అదేవిధంగా మేడారం టెండర్లో కొట్లాడుకున్నారు. ఇంకా చిల్లర, ఎంత చిల్లరంటే లిక్కర్ బాటిళ్ళ మీద, లేబుల్ల, హోలోగ్రామ్ల మీద కూడా 100 కోట్ల కుంభకోణం చేస్తున్నారు. అంటే డబ్బుల గురించి ఇంత కక్కుర్తి పడుతూ మీరు ఇట్లా రోజు కొట్టుకుంటున్నందుకే ఇవాళ గురుకుల పాఠశాల పిల్లలు చచ్చిపోతున్నారు. అది పాడి కౌశిక్ రెడ్డి గారి బాధ, అందరి బాధ, మొత్తం తెలంగాణ బాధ ఇదంతా కూడా. కేసీఆర్ గారు అయితే మన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత గొప్ప తెలంగాణ గురుకుల పాఠశాలలు ఇలా గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు దాదాపు 30 నుంచి 40 మంది గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలు ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కొట్టుకున్నారు. అలాంటి గొప్ప గురుకులాలు ఇలా చావుకు కేంద్రాలు అయినాయి, మృత్యు కుహరాలు అయిపోయినాయి. 110 మంది పిల్లలు చనిపోయినరు. ఏ రక్తం తడిసిన చేతులతోని ఇదే హస్తం గుర్తుకు ఓటేయమని మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్లోకి పోతున్నారు. ఇవాళ సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు సమాధానాలు చెప్పాలి. పిల్లలు తినే గుడ్ల దగ్గర కుంభకోణం. పిల్లలు తినే గుడ్లు కేసీఆర్ ఏమో 60 గ్రాములు 50 గ్రాములు